అంటే మనం విడివిడిగా ఉంటూ, మళ్ళీ ఈ కార్యక్రమాన్ని వదిలిపెట్టేసి, బహుజనుల మధ్యన సోదరభావాన్ని పెంచి, బహుజనులతోటి ఓట్లు వేయించుకొని, మనం శక్తివంతంగా తయారైపోయి, ఈ దేశాన్ని మనం పరిపాలించాల్సింది పోయి, మన చేతుల్లోకి అధికారం తీసుకొని, ఈ పంపిణీ వ్యవస్థను వేగవంతం చేసి, డైనమిక్‌గా డిస్ట్రిబ్యూషన్ చేయటానికి బదులుగా, మనం కుల వ్యవస్థనే రద్దు చేయాలన్నట్టుగా మనకు తెలుసో తెలియకో అమాయకంగా మాట్లాడటం వల్ల ఒక కన్‌ఫ్యూజన్, ఒక గందరగోళం గూడా ఉందో ఏమో అని అనిపిస్తుంది. అంటే చాలామందికి తెలుసు కుల వ్యవస్థ రద్దు కాదు అని తెలుసు. కులాలను బేస్ చేసుకొనే ఈ వ్యవస్థలో అణచివేత జరిగింది, అభివృద్ధి కూడా జరిగింది. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సింది ఏందనంటే, ఈ అణగారినకు ఎవరైతే నష్టపోయిన కులాలు, బాధిత కులాలందరినీ ఏకం చేయటం ద్వారా, మనం ఓట్లు వేయించుకోవటం ద్వారా అధికారంలోకొచ్చి మొత్తం ఈ వ్యవస్థను చదును చేసే కార్యక్రమాన్ని కొనసాగించాలి. కానీ దురదృష్టం ఏందనంటే ఇన్ని 77 సంవత్సరాల తర్వాత రాజ్యాంగం ఏర్పడ్డ తర్వాత గూడా ఈ బాధిత కులాలను ఏకం చేయలేకపోయాం. మనం ఈ బాధిత కులాల మధ్యల వైరుధ్యాలు కొనసాగుతున్నాయి. ఒక కులం ఇంకొక కులం నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఈ కులాల మధ్య సోదరభావాన్ని తీసుకురావాలి. కణిశిరామ్ గారు అనే వ్యక్తి అసలు ఈ దేశంలో కులాన్ని ఉపయోగించుకొని లాభపడ్డ వాళ్ళు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ అని చెప్పారు. వాళ్ళ తర్వాత ఎవరైనా మళ్ళా కులాన్ని ఉపయోగించుకున్న ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అని అంటే కాన్షీరామ్ గారే. నేనే కులాన్ని ఉపయోగించుకొని ఉత్తరప్రదేశ్లో బహుజనులందరినీ ఏకం చేసి అధికారంలోకి తీసుకొని వచ్చి ఈ కులాన్ని ద్వారానే ఈ బాధిత కులాలను ఏకం చేయటం ద్వారానే నేను అధికారంలోకి వచ్చి అక్కడ అధికారాన్ని బహుజనుల పక్షాన పరిపాలించడం జరిగింది. అంటే దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటిది అని అంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా రాజ్యాంగంలో బాధిత కులాలకు, అంటరాని కులాలకు ఈ రిజర్వేషన్ల రూపంలో రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వటం జరిగింది. అంటే కులాన్ని గుర్తించిండు. కులాన్ని గుర్తించే ఆ బాధిత కులాలకు ప్రత్యేకంగా రాజకీయ రిజర్వేషన్లు, అదేవిధంగా ఇతర ప్రత్యేక రాయితీలు, హక్కులు, అధికారాలు దాంట్లో పొందుపరచడం వల్ల రక్షణ ఉంది. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ చేసింది అదే. కాబట్టి తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత కాన్షీరామ్ గారు ఇంకా దానికి విపులంగా, స్పష్టంగా ప్రజలకు తెలియజెప్పే విధంగా బహుజన సమాజ్ పార్టీని స్థాపించి, ఇగో ఈ బాధిత కులాలు 85%, 15% అగ్రకులాలు, ఈ 15% వాళ్ళే ఈ దేశంలో కులాలను ఆధారంగా చేసుకొని అనుభవించారు. అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది. 85% ప్రజలకు అధికారం లేదు. కాబట్టి ఈ లేని కులాలంతా ఒకటి కావాలి. ఆ లేని కులాలు, అధికారం లేని కులాలు, సంపద లేని కులాలే 85%. కాబట్టి దాన్నే బహుజన సమాజము అని చెప్పటం జరిగింది. అంటే కులాన్ని ఉపయోగించుకోవటం నేర్చుకోవాలని కాన్షీరామ్ గారు చెప్పిండు. మనం కులాలుగా ఉన్నాము, కానీ అగ్రకులాలకు ఓట్లేస్తున్నాము. మనం కులాలుగా ఉన్నాము, వాళ్ళకు భజన చేస్తూ ఉన్నాము. మనం కులాలుగా ఉన్నాము, మన కులాల ఓట్లన్నిటిని తీసుకొని పోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి, బీఆర్ఎస్ని గెలిపించడానికి, బీజేపీని గెలిపించడానికి మన శక్తినంతా కూడా ధారపోస్తున్నాము. అంటే మనకున్నటువంటి కులాలను మనం అధికారంలోకి రావటానికి ఉపయోగించుకోవటం లేదు. మళ్ళా గెలిచిన వాళ్ళు అధికారంలో ఉన్న కులాలకే మళ్ళా మన కులాలను తీసుకొని పోయి తాకట్టు పెట్టి వాళ్ళ చుట్టూ తిప్పి చిన్న చిన్న వాటికి ఏంటిది అని అంటే అమ్ముడు పోయి వాళ్ళనే గెలిపిస్తూ ఉన్నాం మనం. కాబట్టి కులాన్ని మనకు ఉపయోగించుకోవటం రావటం లేదు అనేది కాన్షీరామ్ గారు చెప్పినటువంటిది. కాబట్టి కులాలను ఉపయోగించుకున్న రోజు, మన కులాలను మనం అధికారంలోకి వచ్చే విధంగా ఓట్లు వేయించుకున్న రోజు మనం ఎఫెక్టివ్గా ఈ కులము అనేది మనకు ఒక వరంలాగా మారుతుంది, అదృష్టంలాగా మారుతుంది. లేదంటే ఈ మన కులాలన్నీ కూడా తీసుకొని పోయి మళ్ళీ రెడ్డి వర్గానికి, కమ్మ వర్గానికి, వెల్మ వర్గానికి, బ్రాహ్మణ వర్గానికి వాళ్ళని గెలిపించడానికి ఉపయోగిస్తే అది ఆ కులము అనేది మొత్తం వాళ్ళు ఉపయోగించుకోవటానికి, అది కులం ఆధారంగా వాళ్ళే అధికారంలోకి రావటానికి అవకాశం కొనసాగుతుంది. అది భారతదేశంలో ఇప్పుడు కొనసాగేది అదే పరిస్థితి. కాబట్టి అలాంటి దాన్ని ఛేదించాలి అని అంటే మన కులాలను మనం సమీకరించుకోవాలి, ఐక్యం చేసుకోవాలి, సోదరభావాన్ని పెంపొందించాలి, మన ఓట్లను మనం వేసుకోవాలి. మెజారిటీ ఓట్లు మనవి కాబట్టి సీట్లు కూడా మనమే గెలవాలి, అధికారం కూడా మనకే రావాలి. ఆ రకంగా ఆలోచిస్తేనే ముందుకు పోతాం. కులానికి రెండు వైపులా పదునుంది అని కాన్షీరామ్ గారు చెప్పటం జరిగింది. దాన్ని ఎవరు ఉపయోగించుకుంటే అగ్రకులాలు ఉపయోగించుకుంటున్నారు ఇంతకాలం. ఆ కులాలన్నీ కుప్పనూక్కొని వాళ్ళు అధికారంలోకి వచ్చారు. మనం ఉపయోగించుకోగలిగితే మనం అధికారంలోకి వస్తాము. కాబట్టి కులానికి రెండు వైపులా పత్తుంది. కాన్షీరామ్ గారు ఒక్కడే బహుజనుల కోసం దాన్ని ఉపయోగించి ఒక రాష్ట్రంలో అధికారంలోకి రావటానికి కారకుడయ్యాడు. జస్టిస్ పార్టీ కూడా ఆ విధంగానే అధికారంలోకి వచ్చింది, నాన్ బ్రాహ్మిన్స్ కూడా. అదేవిధంగా
దేశంలో ములాయం సింగ్ గానీ, లాలూ ప్రసాద్ యాదవ్ గానీ, ఇతర నాన్ బ్రాహ్మణ్ పార్టీలు గానీ, ఆ విధంగా ఏందనంటే కులాలను సమీకరించుకొని ఒక వ్యూహం ద్వారా అధికారంలోకి రావటానికి అవకాశం ఉంది. కాబట్టి కులాన్ని నిర్మూలించడం కంటే గూడా కుల ఆధిపత్య నిర్మూలన జరగాలి. కుల ఆధిపత్య నిర్మూలన జరగాలి అనంటే ఈ అధికారంలో లేని కులాలన్నీ గూడా ఐక్యం గావాలి. ఒక రాజకీయ జెండా కింద మమేకం గావాలి. 40% ఓట్లు తెచ్చుకోవాలి. అధికారంలోకి రావాలనేది ఆ విధంగా పోయి సంపదను పంపిణీ జేసుకోవాలి గానీ, కుల వ్యవస్థను రద్దు జేయండి అని చెప్పి మామూలుగా అడిగినట్లుగుంటే అది అసలు స్పష్టత లేదు. దానికొక స్పష్టత లేదు. అది ఆ విధంగా గుండుగుత్తగా కుల వ్యవస్థను రద్దు జేయమని చెప్తే ప్రజలకు ఏది అనేది లోతుల్లోకి వెళ్ళి అది అర్థం కానటువంటి పరిస్థితి ఉంది అనేది మరి నా అభిప్రాయం.